నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సో, నిన్న ఒక ప్రెస్ మీట్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడడం జరిగింది. సో, ఇప్పుడు అది చర్చనీయాంశంగా అయింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు. హలో సార్. హాయ్ నమస్తే. అండి. నమస్తే అండి. సో, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో సీఎం గురించి, డిప్యూటీ సీఎం పొజిషన్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో, ఆ వీడియో నేను ఒకసారి చెప్పడం కాదు, మీకు వినిపిస్తాను మాటలు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం. వెరీ క్లియర్. ఉప ముఖ్యమంత్రికి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అదంతా కొనసాగుతుంది. మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు. సో, అంగీకారంతోనే ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం అనేది వాళ్ళు ఆ పొజిషన్స్‌లో ఉన్నారు. ఇప్పుడు దాని గురించి చర్చించొద్దు. ఏ మినిస్టర్ కూడా, ఎవరు కూడా, పార్టీ మెంబర్స్ కూడా అని అనేసి అంటున్నారు. దీని గురించి ఏమంటారు? కరెక్ట్‌గా చెప్పారు కదా! పర్ఫెక్ట్‌గా చెప్పారు ఆ మాట. ఓకే. అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు ఆ మాట. ఆయన చెప్పారు. నిజం చెప్పాలంటే ఎవ్వరు అంత క్లారిటీ ఇవ్వలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అంత క్లారిటీ ఇవ్వలేదు. లోకేష్ గారు కూడా అంత క్లారిటీ ఇవ్వలేదు. సో, ఇది ఆయన ఏం చెప్పారో చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. ఇది ఒక ఒప్పందం ప్రకారం, ఒక అంగీకారం ప్రకారం జరిగినది. మరి దాన్ని ఇప్పుడు ఎలా మారుస్తాం? మార్చలేం గదా! మరి స్టేజెస్ మీద వాళ్ళు ఎలా మాట్లాడతారు టీడీపీ? అది. మరి ఈయనకున్నంత ఇంగితం వాళ్ళకి లేదా అనేది ఇక్కడ పాయింట్. నిజంగానే మీరనేది వాస్తవం. సో, ఈయనకు తెలుసు కదా! ఈయన సీనియర్ నాయకుడు గదా! ఈయన తెలిసిన విషయం వాళ్ళందరికీ ఎందుకు తెలియదు అనేది కూడా మనం చర్చించుకోవాలి. ఈయన చాలా క్లిస్టర్ క్లియర్‌గా అన్నారు. ఏమన్నారు ఆయన? ముఖ్యమంత్రి పదవి గురించి అయితే చర్చ అసలు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి. అంటే ఆయన యాక్టివ్‌గా ఉన్నంత వరకు, కూటమి అనేది ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి. అది వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా స్వయంగా. ఏమండి, రాబోయే 10 ఏళ్ల పాటు మీరే ముఖ్యమంత్రి. మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాము. మీ దగ్గర శిష్యరికం చేస్తామని చెప్పాడు ఆయన. మీకున్న విజన్ గొప్పది. ఎస్, మేము మీ వెనక నడుస్తాం. మీరు ఆదేశాలు ఇవ్వండి, మేం పని చేసుకుపోతామని చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా. అసలు దాని మీద వివాదమే లేదు. కానీ డిప్యూటీ సీఎం మీద మాత్రం వివాదం అయింది. కారణం ఏంటి? ఎవరెవరెవరెవరో మాట్లాడడము, దానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడడం వివాదమైంది. ఇప్పుడు ఈయన అంటుంది ఏంటి? ఒక ఒప్పందం ప్రకారం జరిగింది. మరి ఆ ఒప్పందం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఉప ముఖ్యమంత్రి. మళ్ళీ అసలుకి ఎట్లా వస్తుంది ఆ చర్చ? ఆ చర్చను ఎట్లా అలౌ చేస్తారు? అంటే ఈ డిస్కషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే, తిరుపతి స్టాంపీడ్ అయ్యింది కదా! అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్ల చంద్రబాబు నాయుడు గారు సాటిస్ఫాక్షన్‌గా లేరు. అన్నిటికి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఆయనదే పెత్తనం అంతా అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతోంది అని అనేసి దాంట్లో ఇవన్నీ వచ్చాయి అని అనేసి బయట డిస్కషన్ కరెక్టే జరుగుతుంది. అండి. అది అది ఆయన హక్కు కదా! ఇప్పుడు ఆయన జనసేన అధినేత, ఆయన ఒక పార్టీకి అధ్యక్షులు ఆయన. ఆయన స్పందన ఆయన తెలియచేయొద్దా? సో, ప్రభుత్వ స్పందన, ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఒక జనసేన పార్టీ అధ్యక్షులుగా క్షమాపణ చెప్పారు. సో, ప్రభుత్వంలో ఉన్నారు కదా! ఈ జేఈఓ గాని, ఈఓ గాని, ఈ టీటీడీ చైర్మన్ గాని, మీరు కూడా క్షమాపణ చెప్పాలి కదా! మీరు క్షమాపణ చెప్తే తప్పేముంది? నిజం మంచి సూచన చేసినప్పుడు ఎవరు చేసినా, మీ పిల్లలు చేసినా మీరు తీసుకోవాలండి మంచి సూచన. సూచన చేసినప్పుడు తీసుకోవటానికి ఏముంది? డిక్టేట్ చేయలేదు ఆయన. మీరు కూడా చెప్పాలి కదా అన్నాడు. వాళ్ళ తర్వాత చెప్పారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ నిజంగా మీరు చెప్పినట్టు అక్కడి నుంచి కొంత ఏదో కాస్త స్ట్రగుల్ అవుతుంది. దాని మీద కావాలని కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేసి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక వ్యాసం రాయడం, తర్వాత మహాసేన్ రాజేష్ డిప్యూటీ సీఎం అనటం. సరే, మహాసేన్ రాజేష్ కొంత విజ్ఞత లేదు, అతను కూటమిలో కోవర్టు కాబట్టి అతను ఏమైనా మాట్లాడతాడు. కానీ అతని మాటలను బేస్ చేసుకొని మీరెట్లా మాట్లాడారయ్యా? నా వాదన మొదటి నుంచి ఇదే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఉన్నంత విజ్ఞత మీకు లేకపోయిందా? సో, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడిన వాళ్ళు, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు, పిఠాపురం వర్మ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కదా! మీరెట్లా ఆ విజ్ఞత లేని ఒక వ్యక్తి మాట్లాడిన అంశాలను మీరు బేస్ చేసుకుని మీరెట్లా మాట్లాడారు? బహుశా నాకున్న అవగాహన మేరకు చంద్రబాబు గారి సభలో
శ్రీనివాసులు రెడ్డి గారు పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ఖండించాల దాన్ని. ఖండించకపోయేసరికి వీళ్ళు అనుకొని ఉంటారు మౌనం అర్ధాంగీకారం కదా, మనం కూడా మాట్లాడాలి అనుకొని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనం ఒక మాట మాట్లాడేస్తే లోకేష్ గారికి సపోర్ట్గా మాట్లాడాను నేను అందరికంటే ముందు అనిపించుకోవచ్చని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పిఠాపురం వర్మ, ఆయనకు అసలే ఎమ్మెల్సీ పదవి కావాలా, ఇప్పుడు ఒక మాట నేను కూడా వేసేస్తే పోద్దని ఆయన కూడా వేసాడు. సో ఆయనకి ఏంటంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద ఒక దుగ్ధ ఉంటుంది, దాన్ని కూడా తీర్చుకునే క్రమంలో ఆయన మాట్లాడారు. సో పెద్ద ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకులు, పార్టీలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకుండా ఉంటుందా? ఒక అంగీకారం మేరకు మాత్రమే డిప్యూటీ సీఎం ఒకళ్ళే ఉండాలి, అది పవన్ కళ్యాణ్ ఉండాలనేది అయిపోయింది. కనీసం ఈ క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎవరు. చాలా సందర్భాల్లో ఇద్దరు ముగ్గురు అన్నారు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, అది ఒక అంగీకారంతో అయింది కదా, ఒక ఒప్పందం ప్రకారం అయింది కదా, మరి అటువంటప్పుడు ఏ రకంగా దాన్ని ప్రస్తావనకు తెస్తారని. కానీ ఇవాళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్పేంత వరకు కూడా చాలామంది ఈ అంశం మీద మాట్లాడలేదు. సో ఇప్పటికి నాకు తెలిసి ఈ అంశం ఇక్కడతో సమాప్తం, ఒక శుభం కార్డు, ఒక ఎండ్ కార్డు ఈ అంశానికి పడిందని అనుకోవాలి. ఎందుకంటే అంగీకారంతో కదా ఇంకెవరు మాట్లాడటానికి లేదు. సో ఈ పెద్ద నాయకులందరూ కూడా కొంచెం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని చూసి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, మనం కూడా కూటమిలో ఆజ్యం పోస్తామా, ఇంత పెద్ద నాయకులం కదా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మనం కూటమిలో విభేదాలు రావడానికి ఆజ్యం ఎందుకు పోయాలి అని అనుకొని ఇక నుంచి అయినా కామ్గా ఉంటారని నేను ఆశిస్తున్నా. ఇక్కడతో ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పడింది అనుకుంటున్నా. చాలా చక్కగా చెప్పారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఈ మాట, ఈ వ్యాఖ్య ఆయన ఒక వారం క్రితమే చేసుంటే చాలా బాగుండేది. సో సార్, బుచ్చయ్య చౌదరి గారు అన్నారు, పార్టీ మెంబర్స్ మాట్లాడారు, అది పక్కన పెడితే మరోవైపు వైసీపీ కానీ లేకపోతే కనుక సాక్షి మీడియాలో కొన్ని వీడియోస్ నేను చూడడం జరిగిందనమాట. దాంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే కనుక చంద్రబాబు నాయుడుకి ఈ వెన్నుపోటు పొడవడం అలవాటే, బికాజ్ ఎన్టీఆర్ రామారావుకి కూడా ఇలానే చేశాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చేస్తున్నాడు అంతే, ఎక్కువ రోజులు వీళ్ళేం కలిసి ఉండరు, కూటమి ప్రభుత్వం ఏం ఉండదు అని అనేసి అని అంటున్నారు. వాళ్ళు ఏంటంటే చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇల్లు కాలిపోయి ఒకటి ఏడుస్తుంటే ఇంకోటి చుట్టకు నిప్పడిగాడంట, అట్టుంది వాళ్ళ వ్యవహారం. వాళ్ళకేంటంటే ఎప్పుడెప్పుడు వీళ్ళు విడిపోతారా, ఎప్పుడెప్పుడు వీళ్ళు విడిపోతారా అని వాళ్ళు కాచు కూర్చున్నారు. సో వాళ్ళు సహజంగా అదే మాట్లాడతారు. వాళ్ళ ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిడితే వాళ్ళకి దబిడిదిబిడే, తిట్టలేరు. పైగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్వచ్ఛంగా నీతి నిజాయితీతో పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుతున్నారు. ఎత్తి అయ్యో పాపం పవన్ కళ్యాణ్ గారు ఇంత చేస్తున్నా అన్యాయం జరిగిపోతుంది, ఆయనకి నష్టం జరిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా కుహన వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా జన సైనికులు నిజమే కదా అని ఒక అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నిజమే కదా వాళ్ళు చెప్పింది, మన నాయకుడికి వెన్నుపోటు పొడుస్తారేమో అన్న దాంతో వీళ్ళు కూడా 4 మాటలు ఎక్కువ మాట్లాడడం, ప్రతిస్పందనగా వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ చూసే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీరెవ్వరు రెస్పాండ్ కాకండ్రా బాబు, మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు ఎవ్వరు రెస్పాండ్ కావద్దు, చక్కగా మనం 14వ తారీఖు ప్లేనరీ మీటింగ్ పెట్టుకుంటున్నాము, ఆ 14వ తారీఖు పార్టీ బలోపేతం ఎలా చేసుకోవాలో ఆలోచిద్దాము, అంతే తప్ప ఈ చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోవద్దు అని చెప్పేసి ఆయన లేఖ రాసింది. అందుకే ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడ చిచ్చు పెడతారన్న ఉద్దేశంతోనే ఆయన లేఖ రాశాడు.